మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని ప్రధాన రహదారి ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారి వద్ద ఉన్నాము. చూసుకున్నట్టయితే డిపో మహబూబాబాద్ మెయిన్ బస్ డిపో చౌరస్తా దగ్గర గుంతలుగా మారిన రోడ్డు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే గుంతలమయం అవుతున్న రోడ్డు పట్టించుకొని అధికారులు. ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ కొన్ని యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వానాకాలంలో వర్షంలో ఆ గుంతలలో నీరు ఆగడం వల్ల బైకులు యాక్సిడెంట్ అయిన సందర్భం కూడా ఉంది. మనం ఇప్పుడు ప్రక్కన ఉన్న విజువల్స్లో చూడొచ్చు వచ్చే వాహనదారులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో. దీని మీద ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి వేసవి కాలంలో దుమ్ముతో కూడుకొని వర్షాకాలం వచ్చిందంటే చెరువును తలపిస్తున్న ఈ రోడ్లు ఇక్కడున్న వాహనదారులకు, పట్టణంలో ఉన్న ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్న షాప్ దుకాణదారులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నది. హనుమంతు నా పేరు. బస్ స్టాండ్ ఏరియా అండి మాది. షాపులు ఎండాకాలం వస్తే దుబ్బ ధూళి ఇవన్నీ మా షాపులోకి వస్తున్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వాటరు బాగా ఫ్లోట్ అయ్యి జామ్ అయ్యి ఈ డ్రైనేజ్ వాటర్ మా ముందు నిలబడి ఈ దోమలు ఇవన్నీ ఆలుతున్నాయి. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, జ్వరం వస్తుంది, జలుబులు చేస్తున్నాయి. దానివల్ల మాకు రోడ్డు వేయించగలరని ప్రార్థన. అందుకే రోడ్డు వేయించగలరు. పేరు మధు అండి. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో మాది షాపు. ఇక్కడ రోడ్డు తీసి దగ్గర 11 months దాటింది. ఇంతవరకు కనీసం అధికారులు ఎవరు ఇటు వచ్చి చూసేది లేదు, ఏం లేదు. ఎలక్షన్ కోడ్ పడ్డదని అలాగే పొడిగించుకుంటూ ఇలా కాలువని అలాగే ఉంచారు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. దీంట్లో నీళ్లు చేరి మొత్తం అక్కడున్న చుట్టుపక్కల అన్ని డస్టు ప్లస్ కవర్లు, ఆ కొబ్బరి బొండాలు, అవి ఇవి వాటర్ బాటిల్స్ అన్నీ పడి మొత్తం వాటర్ని అంతా స్మెల్ వస్తూ ఉంది. దాంతోపాటు ఈగలు, దోమలు కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. దానివల్ల మాకు కూడా కొంచెం షాప్లోకి ఎవరైనా రావాలి అన్నా కానీ ఇబ్బంది అవుతుంది. కనీసం అధికారులు ఎవరు ఎటువంటి దీన్ని పట్టించుకోవట్లేదు. దయచేసి పట్టించుకొని దీన్ని కొంచెం త్వరలో క్లియర్ చేయాలని విన్నపించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టరు ఇది బస్టాండ్ ప్రాంగణం. కేసంద్రం రోడ్లో ఈ కాలువ గత 10 సంవత్సరాల నుంచి దీనికి కాలువ ఉండకపోయేది. ఈ మధ్యనే కొంచెం కాలువ తీసిండ్రు. 6 months నుంచి దీన్ని తోమిండ్రు, అక్కడ పెట్టేసిండ్రు. ప్రయాణికులు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పక్క షాపుల నుంచి ఈ పక్క షాపుల నుంచి పోతుంటారు. మొన్న వర్షం పడ్డ రోజు బాగా నీళ్లు మొత్తం నిండిపోయినాయి. దాంట్లో ఒక అబ్బాయి కూడా పడ్డాడు. ఇది పట్టించుకునే నాదుడే లేడు, ఎవరు లేరు. దీని పరిస్థితి ఏంటంటే ఇంత పెద్ద బస్ స్టాండు అసలు దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, ఏం లేదు. కనీసం అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఇప్పుడైతుంది అప్పుడైతుంది, ఎలక్షన్ కోడ్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పడం తప్ప అసలు దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. దయచేసి ఎవరైనా దీనికి ముందుండే కాంట్రాక్టర్లు దాన్ని గుర్తుంచుకొని తొందరలో పూర్తిగా చేయాలని మేము కోరుకుంటున్నాం.